నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. వెలగాని నరసింహులు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయ చిన్న టాపిక్ ఏంటంటే, మున్సిపల్ అథారిటీస్ లేక మున్సిపల్ కార్పొరేషన్లలో ఎవరైనా సరే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా డీవియేషన్స్ వచ్చాయని చెప్పి, మీరు ప్లాన్ ఆఫ్ అప్రూవల్ పొందినప్పటికీ కూడా ఏదైనా డీవియేషన్స్ వచ్చాయని చెప్పి డెమాలిషన్కి వచ్చారనుకోండి, దాంట్లో సెటిల్డ్ లా ఏంటంటే, ఫాలో చేయాల్సిన లా ఏంటంటే, నోటీస్ మీకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 15 డేస్ పీరియడ్ మీకు ఇవ్వాలి. అలా లేకుండా 3 డేస్ కానీ 4 డేస్ కానీ అటువంటి పీరియడ్ ఇచ్చినప్పుడు ఆ సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్ కేసులలో హైకోర్టులో చూసింది ఏంటంటే కనుక, అప్పుడు కొందరు వ్యక్తులు హైకోర్టుకి అప్రోచ్ చేయనప్పుడు, ఎవరైతే కనుక ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ చేయనప్పుడు హైకోర్టు సర్టన్ పీరియడ్ అంటూ ఫిక్స్ చేస్తుంది. 15 డేస్ పీరియడ్ ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నుంచి 15 డేస్ వాళ్ళు ఆగాలి అని చెప్పి ఆ పీరియడ్ మీకు ఇస్తుంది. కాబట్టి దెన్ ద అథారిటీస్ మీకు నోటీస్ ఇచ్చినప్పటి నుంచి 15 డేస్ ఆగలేదు కాబట్టి ఆ కోర్టు అంతవరకు అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ సంపూర్ణంగా వాళ్ళు ఇచ్చిన నోటీస్ నుంచి మీకు ఎగ్జామిషన్స్ అయితే ఉండదు. దాని తర్వాత వాళ్ళు ఏమైనా ఆర్డర్ పాస్ చేస్తే కనుక మీరు ఎఫెక్ట్ అయితే కనుక ఆర్డర్ ద్వారా దానిపైన మీరు అప్పీల్ వేయటమో లేకుంటే ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేయడం చేస్తే కనుక అప్పుడు దెన్ యూ కెన్ గెట్ ద రెమెడీ. అప్పుడు ఆ ఆర్డర్లో డీటెయిల్గా ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇచ్చింటారు కాబట్టి వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఆర్డర్ పాస్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ వారు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పరిగణలోకి తీసుకోకుండా ఆర్డర్ పాస్ చేస్తే కూడా దట్స్ అమౌంట్ ఇల్లీగాలిటీ కాబట్టి దెన్ ఆ గ్రౌండ్స్ కింద కూడా మీరు ఛాలెంజ్ చేసి సక్సీడ్ కావచ్చు. ఇటువంటి తెలుసుకొని ఈ మెలకువలు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. వెలగాని నరసింహులు, ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. ఈరోజు నేను మీకు తెలియజేయ చిన్న టాపిక్ ఏంటంటే, మున్సిపల్ అథారిటీస్ లేక మున్సిపల్ కార్పొరేషన్లలో ఎవరైనా సరే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా డీవియేషన్స్ వచ్చాయని చెప్పి, మీరు ప్లాన్ ఆఫ్ అప్రూవల్ పొందినప్పటికీ కూడా ఏదైనా డీవియేషన్స్ వచ్చాయని చెప్పి డెమాలిషన్కి వచ్చారనుకోండి, దాంట్లో సెటిల్డ్ లా ఏంటంటే, ఫాలో చేయాల్సిన లా ఏంటంటే, నోటీస్ మీకు ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా 15 డేస్ పీరియడ్ మీకు ఇవ్వాలి. అలా లేకుండా 3 డేస్ కానీ 4 డేస్ కానీ అటువంటి పీరియడ్ ఇచ్చినప్పుడు ఆ సందర్భాల్లో కొన్ని ఎక్సెప్షన్ కేసులలో హైకోర్టులో చూసింది ఏంటంటే కనుక, అప్పుడు కొందరు వ్యక్తులు హైకోర్టుకి అప్రోచ్ చేయనప్పుడు, ఎవరైతే కనుక ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు హైకోర్టుకి అప్రోచ్ చేయనప్పుడు హైకోర్టు సర్టన్ పీరియడ్ అంటూ ఫిక్స్ చేస్తుంది. 15 డేస్ పీరియడ్ ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నుంచి 15 డేస్ వాళ్ళు ఆగాలి అని చెప్పి ఆ పీరియడ్ మీకు ఇస్తుంది. కాబట్టి దెన్ ద అథారిటీస్ మీకు నోటీస్ ఇచ్చినప్పటి నుంచి 15 డేస్ ఆగలేదు కాబట్టి ఆ కోర్టు అంతవరకు అయితే ప్రొటెక్షన్ ఇస్తుంది, కానీ సంపూర్ణంగా వాళ్ళు ఇచ్చిన నోటీస్ నుంచి మీకు ఎగ్జామిషన్స్ అయితే ఉండదు. దాని తర్వాత వాళ్ళు ఏమైనా ఆర్డర్ పాస్ చేస్తే కనుక మీరు ఎఫెక్ట్ అయితే కనుక ఆర్డర్ ద్వారా దానిపైన మీరు అప్పీల్ వేయటమో లేకుంటే ఆ ఆర్డర్ని ఛాలెంజ్ చేయడం చేస్తే కనుక అప్పుడు దెన్ యూ కెన్ గెట్ ద రెమెడీ. అప్పుడు ఆ ఆర్డర్లో డీటెయిల్గా ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇచ్చింటారు కాబట్టి వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఆర్డర్ పాస్ చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ వారు మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ పరిగణలోకి తీసుకోకుండా ఆర్డర్ పాస్ చేస్తే కూడా దట్స్ అమౌంట్ ఇల్లీగాలిటీ కాబట్టి దెన్ ఆ గ్రౌండ్స్ కింద కూడా మీరు ఛాలెంజ్ చేసి సక్సీడ్ కావచ్చు. ఇటువంటి తెలుసుకొని ఈ మెలకువలు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. నమస్కారం.